ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా దేవుని పేరిట, యేసుక్రీస్తు వారి పేరిట శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. గతించిన కాలమంతను కూడా దేవుని యొక్క రక్షణ మనకు తోడై ఉండడం వల్ల ఈరోజు సజీవులంగా ఉన్నాం కదండి. ఈ రోజున అనేక మంది దేవునికి దూరమై జీవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క సహవాసం లేక అనేక మంది ఈ లోకంలో పడి ఉంటున్నారు. దానికి కారణం ఎవరండి అంటే, ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ మిస్టేక్ గాను మనం దేవునితో సహవాసాన్ని కోల్పోయామట. అయితే ప్రతిరోజు వాక్యము వినడం ద్వారా, వాక్యాన్ని చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా దేవునికి ఇంకొంతగా దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంది కనుక ఎవరు కూడా అనుదిన వాక్యాన్ని మిస్ కాకుండా, మీ యొక్క డైలీ బైబిల్ రీడింగ్ కావచ్చు, ఇలా వాక్యం వినడం కావచ్చు, మిస్ కాకుండా దాన్ని పాటిస్తున్నట్లయితే మీరు దేవునికి చాలా దగ్గరగా అవుతారు. ఆలస్యం చేయకుండా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 18వ కీర్తన 3వ వచనం, సామ్స్ చాప్టర్ 18 verse 3. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఆమేన్. ఎంత బలమైన మాటలు దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు కదండి. దావీదు భక్తుడు ఆ ప్రతిసారి కూడా దేవుణ్ణి స్తుతించుటయందు చాలా ఆనందించే వ్యక్తిగా చూస్తున్నాం. దావీదు భక్తుడు ఎప్పుడైతే సౌలు చేతిలో నుంచి విడిపించబడ్డాడో అప్పుడు ఈ మాటలు రాస్తూ ఉన్నట్లుగా మనం వాక్య ఆధారంగా చూడొచ్చు. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్న మొదటి మాట ఏంటండి అంటే, కీర్తనీయుడైన యెహోవాకు అనే ఒక మాట వాడాడు. మనం చాలాసార్లు ఎవరైనా మనకి హెల్ప్ చేసినా, ఎవరైనా మనకి ఏదన్నా చిన్న సహాయం చేసినా వాళ్ళని తెగ పొగిడేస్తూ ఉంటాం. ఓకే, వాళ్ళు చేసిన మేలుకి మనం వాళ్ళని అప్రిషియేట్ చేయడంలో తప్పులేదు. కానీ ఈ లోకంలో కీర్తనీయుడు అంటే గణపరచదగిన వాడు, ఈ లోకంలో ఆరాధించుటకు యోగ్యుడు ఎవరండి అంటే కేవలం దేవుడు మాత్రమే, సజీవుడైన దేవుడు మాత్రమే. మరెవ్వరిని కూడా మనం కీర్తించేవారిగా, గణపరిచేవారిగా, వాళ్ళని ఏదో వాళ్ళ దగ్గర నుంచి మన్నలను పొందుకోవాలని వారి దగ్గరికి వెళ్ళి చేసేవారిగా ఉండకూడదు. కేవలం కీర్తనీయుడు ఎవరండి, పూజ్యనీయుడు ఎవరండి అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. మరి ఈరోజు చాలాసార్లు నీకున్న పరిస్థితుల్లో మనుషుల్ని ప్రైజ్ చేస్తున్నావేమో, గణపరుస్తున్నావేమో, ఇప్పటికైనా మానుకో. దేవుని ప్రైజ్ యూ విల్ సీ మిరాకిల్స్, అద్భుతాలు నువ్వు చూస్తావు. కీర్తనీయుడైన యెహోవాకు ఏం చేశాడటండి, ఆయన మొర్ర పెట్టెను అని రాయబడి ఉంది. దావీదుకి సమస్య రాగానే ఏం చేశాడట, కృంగిపోలే, బాధపడలే, కన్నీటితో దుఃఖించి ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకోలే, లేదా ఎలా సూసైడ్ చేసుకుందాం, ఏది ఈజీగా సూసైడ్ చేసుకోవచ్చు అని యూట్యూబ్లలో వాటిలలో ఎతకలే. ఏం చేస్తున్నాడట, మొర్ర పెడుతున్నాడు అనే మాట మనం చూడొచ్చు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు సమస్యల్లో ఉన్నావేమో, ఈరోజు భయంకరమైన వేదనతో నువ్వు ఈరోజు కృంగిపోతున్నావేమో, అనారోగ్యం నిన్ను బాధిస్తుందేమో, అందరూ కూడా చేతులు ఎత్తేసారేమో నీకున్న అనారోగ్యం తగ్గదని, లేదా అప్పుల్లో నువ్వు మునిగిపోయిన పరిస్థితుల్లో, కుటుంబంలో సమస్యలతో ఈరోజు నువ్వు దుఃఖిస్తున్నావేమో. ఏం చేస్తున్నావు, దుఃఖిస్తున్నావు, నువ్వు కూడా కృంగిపోతున్నావా? ఈ లోకస్తుల వల్ల నువ్వు కూడా బలహీనమైన వ్యక్తిగా మారిపోతున్నావా? దావీదు భక్తుడు మనకి నేర్పిస్తున్న సత్యం, చెబుతున్న మాట ఏంటంటే, ఆయన మొర్ర పెడుతున్నాడట. హల్లెలూయా. దేవునికి మనం ఏం చేయాలా, సమస్య రాగానే, ఇబ్బందులు రాగానే కృంగిపోయేవారుగా ఉండకూడదు, కానీ దేవునికి మొర్ర పెట్టాలా. ఆపద్దినమున మనం ఏం చేయాలా, మొర్ర పెట్టేవారుగా ఉండాలా, కృంగిపోయేవారిగా, చేత కాని వారిగా ఉండకూడదు. దావీదు భక్తుడు అదే చేస్తున్నాడు. అయితే మొర్ర పెట్టగా ఏంటండి లాభం అంటే, ఇక్కడ దావీదు భక్తుడు చాలా క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. హల్లెలూయా. దేవుడు ఒక్క శత్రువు కాదు, అక్కడ శత్రువుల అని ఉంటది. అంటే ఇట్ ఈస్ ప్లూరల్. చాలా మంది చేతుల్లో నుంచి, నీకు ఎంతమంది శత్రువులు అయితే ఉన్నారో ఆ శత్రువుల చేతుల్లో నుంచి దేవుడు విడిపించబోతున్నాడు, దేవుడు రక్షించబోతున్నాడు. మరి నువ్వు మొరపెట్టే వ్యక్తిగా ఉన్నావా? సౌలు దావీదుని తరుముతూ ఉన్నప్పుడు దావీదు కృంగిపోలే, బలహీనపడలే. ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, నేనే తప్పు చేయలేదు కదా అని చెప్పి ఆ కృంగిపోయే వ్యక్తిగా లేడు. ఏం చేశాడండి,
దేవునికి మొర్ర పెట్టాడు. మొర్ర పెడితే ఏమైంది? దేవుడు సౌలు చేతుల్లో నుంచి విడిపించాడట. ఈరోజు నీకు విడుదల పొందాలని ఉందా? ఈరోజు నీ కష్టాల్లో నుంచి, నీ శత్రువుల చేతుల్లో నుంచి, అది ఏ రకమైన శత్రువు అయినా కావచ్చు, అప్పుల్లో మునిగిపోయిన వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, కుటుంబంలో సమస్యలు, అందరికీ విరోధంగా మారిన వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, ఎంతో మంది నిన్ను దూషిస్తున్న వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, నిందిస్తున్న వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, నీ యొక్క అనారోగ్యాన్ని బట్టి ఈ రోజున చింతిస్తున్నావేమో, ఒక శత్రువుగా అది మారిందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం సెలవిస్తుంది, మొర్రపెట్టు, నీ ప్రతి శత్రువు చేతిలో నుంచి దేవుడు విడిపించబోతున్నాడు, రక్షించబోతున్నాడు. నమ్మినట్లయితే నువ్వు అద్భుతాన్ని చూస్తావు. ఈ రోజున దావీదు మనకి మంచి ఒక గుణపాఠం లేదా పాఠం నేర్పుతున్నాడు. శ్రమ రాగానే మనం మొర్రపెట్టాల్సింది ఏ మనిషికో కాదు. శ్రమ రాగానే ఏ వ్యక్తినో సంప్రదించాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. మనకొచ్చిన శ్రమను బట్టి, మనకొచ్చిన ఇబ్బందిని బట్టి, మనం ఉంటున్న పరిస్థితిని బట్టి దేవునికి మొరపెట్టే వ్యక్తులుగా ఉంటే ఆయన ఖచ్చితంగా మన శత్రువుల చేతిలో నుండి విడిపిస్తాడు. ఈరోజు నిన్ను కూడా నీ శత్రువుల చేతిలో నుంచి విడిపించబోతున్నాడు. నమ్మి వాగ్దానాన్ని స్వతంత్రించుకో, గొప్ప కార్యాలను చూస్తావు. ప్రార్థించుకుందాము. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. జీవం కలిగిన దేవా స్తోత్రాలు, జీవాధిపతి వందనాలు. ఎస్ లార్డ్, ఈ యొక్క ఉదయకాలంలో మాతో తండ్రి ఎంతో సుస్పష్టంగా మాట్లాడారు. ఎవరైతే బిడ్డలు నాయన శత్రువుల చేత ఈ సమయంలో తరమబడుతూ ఉన్నారో వారిని విడిపించండి. ఈ సమయంలో బిడ్డలు మొర్ర పెడుతుండగా అయా మీ వైపు చూస్తూ అయా అని వారు ప్రార్థిస్తూ ఉండగా దావీదును రక్షించిన రీతిగానే నీవు కూడా తండ్రి వారిని రక్షించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా బిడ్డలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను బట్టి ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి. అప్పుల సమస్యల నుంచి కూడా విడుదల దయచేయండి. కుటుంబపరమైన గొడవలు, విభేదాలు, మనస్పర్ధల నుంచి కూడా తండ్రి విడుదల అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా బిడ్డలకు మీరే ఈ రోజు అంతను తోడై ఉండి కాచి కాపాడమని, పనులను దీవించమని, ప్రయాణాలను ఆశీర్వదించమని, ప్రతి విషయంలో మీరే తోడై ఉండి బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. అనుదినం అందించబడుతున్న ఈ వాక్యం ద్వారా మీరు బలపడుతున్నారు, మేము నమ్ముతున్నాం. అనేకులకు కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మీరు కూడా రాజ్య స్వార్థలో పాలిభాగస్తులై ఉండండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.